పోలీసులను చూసిన కంగారులో కాంచన వెంటనే బింద తన మీదికి పడేలా చేసుకుంటుంది. బిందెలో తల పెట్టేసరికి ఆ బింద తల నుంచలి ఇరుక్కొని రాదు. అప్పుడు పోలీసులు చుట్టుపక్కల వచ్చి ఆ బిందెలో ఉన్న తలకాయని అడుగుతూ ఉంటారు. ఏ అమ్మా, ఇటు పక్కన ఇక ఇద్దరు లేడీస్ని చూసావా? లేదు అని ఈ విధంగా అడుగుతుండగా, అవును, నువ్వు బిందెలో తలెందుకు పెట్టావు అని అడుగుతుండగా, ఇది మా ఆసారం అని చెప్పేసి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటుంది కాంచన. అరే, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుందిరా, వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళాలి. ఆ పెట్రోల్ దొంగ సుందరంగాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. వాడికి హెల్ప్ చేస్తున్న ఆ ఇద్దరిని లేడీలను కూడా వదిలిపెట్టకూడదురా అని పోలీసులు అక్కడి నుంచులని వెళ్ళిపోతారు. ఈలోపు శేఖరం వస్తే అమ్మి ఇలా బిందెలో తల పెట్టడం ఏంది? ఏం చేయం శేఖరం? పోలీసులను చూసిన కంగారులో ఇట ఇరుక్కపోయింది. ఇప్పుడు ఈ తల ఎలా తీయని? శేఖరం, మోస ఆడట్లేదు శేఖరం, త్వరగా తీయి అని యాళ్ళడ తల కిందికి కాలు పైకి అన్నట్టుగా అలా ఇలా చేసి ఇక ఆ బిందెలో తల ఇరికింది మెల్లగా తీస్తాడు. శేఖరం, నువ్వు ప్రతిసారి నాకు ఎలుపు చేస్తూనే ఉన్నావు. అమ్మి, ఓ మాట చెప్తాను, అర్థం చేసుకో. ఇలా రోడ్డు మీద పడి బూబకు కూడుకు అన్నట్టుగా బాధపడకంటే వాళ్ళ కాళ్ళ బేరంపై వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ పంచన బతుకుతే సరిపోతుంది కదా అమ్మి. ఎందుకు ఈ పంతానికి పోయి మనం కాపురానికి మనమే శిస్సు పెట్టుకోవడం? అబ్బో, నీ కూతురు మాట అయినే రకం కాదు. పంతానికి పోయి ఇక ఏదో ఒకటి చేత్తా ఉండదు. నీలాంటి బుద్ధులే వచ్చాయి. కొంపలు కొల్లగొట్టుకొని ఇంటికి నిప్పెట్టుకొని ఇంట్లో కూసుందట. నీ వెనకటికి నీ అసోటిది నీ బుద్ధ దానికి వచ్చింది. ఏమో అమ్మి, ఏడంటే సావండి అని శేఖరం వెళ్ళిపోతాడు. ఈలోపు బర్త్డే అని చెప్పేసి సౌమ్య దర్శన్ని బయటికి తీసుకెళ్తుంది. ఆ సమయానికి దర్శన్ కోసమని ఫోన్ చేస్తుంది శరణ్య. నీ మొగుడిని నా కొంగును కట్టేసుకొని ఈరోజు వీడియో బయట పెట్టడానికి తీసుకెళ్తున్నానని చెప్పేసి శరణ్యకు సవాలు విసురుతుంది సౌమ్య. నీ పని చెప్తానని చెప్పేసి ఆనంద భైరవితోని సౌమ్యకు ఫోన్ చేపిస్తుంది. అప్పుడు ఆనంద భైరవి సౌమ్యకు ఫోన్ చేసి, ఇక కాస్త పెండింగ్ వర్క్ ఉంది సౌమ్య, త్వరగా ఇంటికి రా, నీతో మాట్లాడేసరికి ఇక అరకత్తల్లో పోకలా ఇరికిన సౌమ్య వెంటనే కాఫీకి వెళ్దామని దర్శన్కి చెప్పేసరికి మేడం కాల్ చేసింది, ఆఫీస్ వర్క్ ఉందట అని చెప్పేసి వెంటనే అమ్మ ఫోన్ చేసిందని దర్శన్ వెళ్ళిపోతాడు. ఆ సమయానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి సౌమ్యని అడుగుతుంది ఆనంద. ఏం లేదు మేడం, సార్ కాఫీకి తీసుకెళ్ళాడు. అయినా కాఫీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ విషయం శరణ్యకు తెలుసా? తెలుసత్తయ్యా, నేనే పాపం ఇంట్లో ఉంటుంది కదా, ఎందుకులే పదే 4 గోడల మధ్యలో వెళ్ళిరా అని చెప్పేసి నేనే అన్నానత్తయ్య అని ఈ విధంగా అంటుంది. నీ సంగతి ఇలా కాదే, నీకు ఎలా దెబ్బ కొట్టాలో అలాగే కొడతానే అని ఈ విధంగా అనుకుంటుంది. ఇక వెంటనే ఆనంద భైరవితో శరణ్య మాట్లాడుతూ, అత్తయ్య, మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. ఏం లేదు అత్తయ్య, ఈ సౌమ్యం మన ఇంట్లో వచ్చి ఉంది. ఆడపిల్ల ఉండటం కరెక్ట్ కాదు. తనకి ఎవ్వరు లేరు కదా. ఇప్పుడు మనమే అయ్యాం కాబట్టి తనకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. అరే, మంచి ఆలోచన చేసావమ్మా. తనకి కూడా ఎవ్వరు లేరని చెప్పేసింది కదా. అవునత్తయ్య, అయితే నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. ఇక వాళ్ళని పిలిపిస్తాను, పంతులు గారితో మాట్లాడిస్తాను. సరే అత్తయ్య, త్వరగా వాళ్ళని పిలిపించి పాపం సౌమ్యకు మనమే ముందరుండి పెళ్లి చేస్తే సరిపోతుంది. అదే సమయానికి దర్శన్ వస్తాడు. ఏంటమ్మా, ఎవరికి సంబంధం? దామినికా? వద్దమ్మా, ఇప్పుడు దామిని బాధలో ఉంది. లేదురా, శరణ్య సౌమ్యకు పెళ్లి చేద్దాం అంది. అవునా, సౌమ్యక? అవును, ఎందుకంటే తనకి ఎవ్వరు లేరు కదా, మన ఇంట్లో ఉంటుంది కదా ఆడపిల్ల. ఇక్కడ ఉండడం కూడా సేఫ్టీ కాదు. మళ్ళీ వయసు వచ్చిన పిల్ల కాబట్టి వెంటనే తనకి పెళ్లి చేస్తే సరిపోతుందని ఇక శరణ్య మంచి ఆలోచించింది. సరే అని చెప్పేసి పంతులు గారికి ఫోన్ చేసి చెప్తుంది. బేసిక్గా ఒక సంబంధం ఉందమ్మా, రేపే అంటే రేపే వాళ్ళని తీసుకొని వస్తాను. ఆలస్యం ఎందుకు పంతులు గారు, రేపే వాళ్ళని తీసుకొని రండి అని అన్న తర్వాత వెంటనే హడావిడి ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఏంటి పొద్దున్నే ఇంట్లో హడావిడి జరుగుతుంది?
మళ్ళేం చేస్తున్నారేంటి అని సౌమ్య అనుకుంటుంది. ఏ సౌమ్య, లేచావా? త్వరగా రెడీగా, నీతో బోలెడు పనుంది అని అనేసరికి ఇక శరణ్య మాటలు విని ఆశ్చర్యపోతుంది. ఈలోపు పెళ్లి వాళ్ళు వస్తున్నారట. ఓ, మళ్ళీ దామినికి పెళ్లి చేయడానికి ప్లాన్ చేశారే ఏంటి? ఎలాగైనా సరే ఈ విషయం, ఈ పెళ్ళి ఆపేలా చేయాలి, ఆ సుందరం ఈ ఇంటి అల్లుడు కావాలి అని అనుకుంటుంది. ఇక మరోవైపు పెళ్ళికొడుకు వాళ్ళు పంతులు గారు తీసుకొని వస్తారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. ఇగో మీరన్నట్టే సంబంధం అమ్మా, మంచి సంబంధం, సాఫ్ట్వేర్ జాబు. ఇక వీళ్ళు ఇక్కడ ఉండరు, అమెరికాలో ఉంటుంది అని చెప్పేసి అబ్బాయిల వాళ్ళ తరపు నుంచి ఆనంద భైరవికి చెప్తుంది. ఈలోపు సౌమ్య గదిలోకి వెళ్ళి, ఇంకేంటి సౌమ్య ఆలస్యం చేస్తున్నావు, త్వరగా రెడీ కమ్మని చెప్పాను కదా అని చెప్పేసి సారా పువ్వులు అన్నీ పెడుతూ, ఏ నన్నెందుకు రెడీ చేస్తున్నావు, చెప్పాను కదా త్వరగా రెడీకా అని చెప్పేసి, శరణ్య వస్తున్నా అత్తయ్య, త్వరగా రెడీకా అనేసరికి వెంటనే ఇక సౌమ్యని రెడీ చేసి అలా తీసుకొని వస్తూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళందరూ ఎవరు? వాళ్ళందరా పెళ్లి చూపులకు వచ్చినోళ్ళు. పెళ్లి చూపులా? ఎవరికి? నీకే. ఏంటి నాకా? మర్చిపోయావా? మర్చిపోలేదు సౌమ్య, నా మొగుణ్ణి వారంలోపు నీ వైపు తిప్పుకుంటానని వార్నింగ్ ఇచ్చావు కదా, మరి నీకు పెళ్లి చేస్తే నీ మొగుడితో కలిసి నువ్వు వెళ్ళిపోతావు కదా, అందుకే ఇలా నేను నీ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశాను. ఎలా ఉంది? కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఏంటి, నా మొగుణ్ణి వారంలో నీ కొంగున కట్టేసుకొని నువ్వు 3 ముళ్ళు నా మొగుని చేత కట్టించుకోవాలని ప్లాన్ చేసావు కదా, ఇప్పుడు అక్కడున్న అబ్బాయి నీ మెల్లో 3 ముళ్ళు వేయబోతున్నాడు. త్వరగా త్వరగా అమ్మా అని చెప్పేసి పంతులు గారు పిలుస్తాడు. వస్తున్నాం పంతులు గారు అని పెళ్లి కూతురు తీసుకొచ్చి అలా కూర్చోబెడతాడు. ఇక పెళ్లి కొడుకు తరపున అమ్మా నాన్న, అమ్మాయి చాలా బాగుంది, ఇక అబ్బాయిని అడుగుతుండగా నాకు బాగా నచ్చింది అని చెప్పేసి అంటారు. ఇక ఈలోపు కంగారు పడుతూ సౌమ్య, ఈ పెళ్ళి జరిగితే దర్శన్ నాకు దూరమైపోతాడు, నేను దర్శన్ కోసమే ఇన్ని అవతారాలు మార్చాను, ఇప్పుడు ఏకంగా దర్శన్తో పాటుగా ఆస్తిపోతే లేదు, ఎట్టి పరిస్థితిలో ఏదైతే అది జరిగింది, ఖచ్చితంగా దర్శన్ని ప్రేమిస్తున్నాను, ఇక దర్శన్ లేకపోతే చచ్చిపోతానని ఈ విషయం బయట పెట్టాలి, ఈ పెళ్ళి ఫిక్స్ అయిపోతే నా జీవితానికి అర్థం ఉందని, ఇలా నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని దర్శన్ గుండెల్లో రావడం కారణం ఇదే కదా, ఎట్టి పరిస్థితిలో దర్శన్ని నేను దూరం చేసుకోను. ఇక ఈలోపు పెళ్లి కొడుకును, పెళ్లి కూతురు నచ్చిందా బాబు, చాలా నచ్చిందని చెప్పేసి పెళ్లి కొడుకు అంటాడు. ఇక అదే సమయానికి దర్శన్ పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుకు నచ్చిందో అడగాను. శరణ్య, ఏమంటావు సౌమ్య, పెళ్లి కొడుకు బాగా నచ్చాడా అనేసరికి తలదించుకొని కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు నచ్చలేడని చెప్పాలి, దర్శన్ విషయం చెప్పాలి, లేకపోతే ఇక నా జీవితానికి అర్థం ఉండదు. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని ఆనంద అంటుంది. లేదండి, పెళ్లి కొడుకు నాకు నచ్చలేదు అనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎందుకు నచ్చలేదు? నేను వేరే వాళ్ళను ప్రేమిస్తున్నాను, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఎవరు? చెప్పు, త్వరగా చెప్పు అంటుండగా, ఎవరో కాదండి, నేను దర్శన్ని ప్రేమిస్తున్నానేసరికి ఆనంద భైరవి ఒక్కసారి ఉగ్ర రూపం చూస్తుంది. ఇక ఏం మాట్లాడుతున్నవే అని ఈ విధంగా శరణ్య అంటుంది. అవునండి, నేను దర్శన్ సార్ని ప్రేమిస్తున్నాను, దర్శన్ సార్ లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి వాళ్ళందరి ముంగట పరువు పోయేలా ఇక ఆనంద భైరవి పరువు తీసేసరికి వెంటనే సౌమ్యను వెనుక ముందు ఆలోచించకుండా చెంప పగులు కొట్టేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.